అందరికీ నమస్కారం. తందనాన ఆహి అన్నమాచార్య కీర్తన భౌళి రాగం 15 మేళకత్త మాయామాళగాళ జన్యం. ఇక్కడ సరస్థాన షడ్జమం సుదర్శమం అంతర్గాంధారం పంచమం శుద్ధదైవతం తారస్థశతం. అవరోహణలో నిషాదం కాకల నిషాదం యాడ్ అవుతుంది. సన్నిదప గరిస. రీసెంట్గా శ్రీమన్నారాయణ చెప్పుకున్నాం కదా, ఆలాపన తర్వాత తానం అంతా కూడా. ఇక్కడ మళ్ళీ చిన్నగా ఆలాపన. సాస సరిగారిగా గరి రీగా రీసస రీ గరిస రిస సరి రిగ సరిగా గరి రీరి గరి సస రీగ సాస సారిస సారిసస రిసస రిసస అలాగొస్తుంది. షడ్జమానికి వచ్చేటప్పుడు రిషభం నుంచి స్లైడ్ అయితే బాగుంటుంది. ముందర బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అది వస్తుంది. సస సరి రేఖ బ్రహ్మం ఒక్కటే పర కాకరి బ్రహ్మమొక్కటే రీకరి సస తందనానాహి తందనానా భళ. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గప పద దస దప 3 సార్లు వస్తుంది. తందనానా పూరే తందనానా భళ తందనానా గపద పపగ తందనానా భళ తందనానా గగరి రీకరి స భళ గగరి రీకరి సస తందనానాహి తందనానా పూరే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. ఇప్పుడు చరణం స్టార్ట్. చరణాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి కదా హనుమాచార్య కీర్తనలు ఆల్మోస్ట్, అందుకని ఒక చరణం కాదు. కందువగు హీనాద్రికమందు లేవు గపదప గపదాపద గరి గరీస అందరికి శ్రీహరే సరిగప పాప అంతరాత్మ పద సదప ఇందులో జంతుకులము పగ పద దాస సస ఇంత ఒక్కటే సారిస రిస దగ్గర తా వస్తుంది. ఇంత ఒక్కటే అందరికి శ్రీహరే రి 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 అంతరాత్మ సరిగ సాస హరే రి రి అంతరాత్మ సరిగ రి రిస గరిస హరే అంతరాత్మ. ఆ రకంగా వస్తుంది. మొత్తం ఒకసారి అంత పాడు. తందనానాహి తందనానా పూరే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కందువగు హీనాద్రికమందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులము ఇంత ఒక్కటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ హరే అంతరాత్మ. తందనానాహి తందనానా పూరే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. ఈ రకంగా వస్తుంది. చాలా బాగుంటుందండి, జోష్ వస్తుంది. ఇది తర్వాత సరిత నవ్వుల వాడేసిన కాది అవన్నీ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అంటే నాదనామక్రియ అని కూడా ఉన్నది, బట్ ఏంటంటే భౌళి చాలా బాగుంది. థ్యాంక్ యూ.